అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబానికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామంలోని మెయిన్ రోడ్ సమస్యను అనితకి గ్రామస్తులు విన్నవించగా తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్ఏఓపి ప్రహారీ గోడ వలన ఇబ్బంది పడుతున్నామని హోంమంత్రికి గ్రామస్తులు తెలియజేయగా తక్షణమే బంగారమ్మపాలెం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, డ్వాక్రా మహిళలతో పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని అన్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లను పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పారు. తీసుకొచ్చి ఒక 3 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉంచి వాళ్ళందరికీ కూడా సహాయించాలని. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బంగారంపాలెం గ్రామంలో ఆ చివరిన ఒక వాటర్ ఉంటే కూడా స్టాగ్నెంట్ అయిపోయి చాలా మంది ఇళ్ల మీద వాటర్ వచ్చేస్తుంది. అది ఇమీడియట్ గా అక్కడి నుంచి పంపించేదానికి ఏర్పాటు కనిపించలేదు అని చెప్తే మనం డైరెక్ట్ ఈ రోజు ఉదయం ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని ఉదయం విజయవాడ నుంచి డైరెక్ట్ మీ దగ్గరికి రావడం జరిగింది. నేను అవన్నీ చూశాను. ఈ రోజు గ్రామంలో కూడా ఒక మందికి ఏదో అంటారు కదా, ఒక మందికి వస్తే ఇంకో మందికి మంచిదైంది అని అంటారు కదా, ఏం జరిగినా మన మంచిదే అని. ఇందాక ఆ విలేజ్ దగ్గర నుంచి అక్కడ నుంచి నేను కావాలని నడిచేలా ఆ మెయిన్ రోడ్డు మీద కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మెయిన్ రోడ్డు మీద కూడా వాటర్ ఉందా కూడా అక్కడే నిలబడిపోయి చాలా మందికి ఇబ్బందులు గురవుతున్నారని చాలా మంది మహిళలు నాతో వచ్చి చెప్పారు. ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా ఆ రోడ్డు వేయించి ఎస్టిమేషన్ వేసించమని చెప్పాం. నాకు 15 రోజులు టైం ఇవ్వండి, డెఫినెట్ గా అక్కడ ఎస్టిమేషన్ వేసిన దాని మీద శాంక్షనింగ్ తీసుకొచ్చి రోడ్డు కమ్ డ్రైన్ వేయిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ కూడా ఇప్పుడు నేను ఎన్ఏఓపి దగ్గరికి వెళ్తున్నా, కలెక్టర్ గారు నేను కూడా ఎన్ఏఓపి దగ్గరికి వెళ్తున్నా. ఎన్ఏఓపి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో గ్రామీణ కానీ బంగారపాలెం కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే జరిగింది. అది ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయమని ఎన్ఏఓ అధికారులకు ఆదేశించడానికి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సహాయక శిబిరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు 5 కేజీల బియ్యము, అదేవిధంగా మిగతా నిత్యావసర వస్తువులు ఇవ్వండి అని చెప్పి ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారు అన్నారు ఎక్కువగా నష్టపోయింది మత్స్యకారులకి సంబంధించి వేటకి వెళ్ళిన వాళ్ళు కానీ వేట నుంచి వచ్చిన తర్వాత చాలా మంది తట్టలు పట్టుకుని బజార్లోకి వెళ్ళి అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మత్స్యకార ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా 50 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగర్, 1 కేజీ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఫ్రీగా మీ అందరికీ కూడా తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతమంది కావాలంటే అంతమందికి కూడా ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పాటు మిగతా కులస్తులు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ఏదో చేయండి అమ్మా అన్నారు. డెఫినెట్ గా వాళ్ళ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి నాకు మీరందరూ కూడా ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను అక్కడికి వెళ్తా ఉంటే ఒక దగ్గర చూసా ఎండు చేపలు అమ్ముతూ ఎండబెట్టింది ఒక ఆమె పెద్ద ఆమె. నేను అడిగానమ్మా నీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే, మీరు ఎండు చేపలు ఆరబెట్టడానికి చేసేటప్పుడు వర్షం పడినా ఏం పడినా అది కొంచెం కులిపోయిందంటే మీకు మళ్ళీ మార్కెట్ ఉండదు. సో దానికి నేను లాస్ట్ టైమే మీరు ఎవరు అడగలే, నేనే మా స్పెషల్ ఆఫీసర్ని పిలిపించి మత్స్యకార గ్రామాల్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్వాక్రాల్లోని వాళ్ళు భూమి కింద ఫామ్ చేసి ఈ డ్రై ఫిష్ ఏదైతే ఉందో వాళ్ళకి సోలార్ ప్యానెల్ ఇద్దామని అనుకుంటున్నాను. సోలార్ ప్యానెల్ కనుక ఇస్తే మీకు ఒక 10 టన్నుల వరకు డ్రై ఫిష్ ఎండబెట్టుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇంచుమించుగా 4 రోజులు అయ్యే పని 1 రోజులో మీకు వెళ్తుంది. దానికి ఇసుక కూడా ఉండదు. మార్కెట్ లో పండించిన
వాల్యూ ఎక్కువ వస్తుంది. ఆ మార్కెటింగ్ కూడా మేము డిపార్ట్మెంట్ గా మేమే చూసుకుంటాం. మీరు కేవలం ఆ డ్రై ఫిష్ లోని జాగ్రత్తగా ఎండబెట్టుకొని ప్యాక్ చేసి జాగ్రత్తగా పెడితే మార్కెటింగ్ కూడా మేము చేసుకుంటాము. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఆడవాళ్ళు అమ్మ మాకు ఉపాధి లేకపోతుంది, ఇచ్చిన చేపలు అక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లి అమ్మినా ఒక్కొక్కసారి సరుకు అమ్ముతారు, అమ్మకపోతారు. మొన్న రీసెంట్ గా కూడా నక్కపల్లిలోని ఆ డ్రై ఫిష్ మార్కెట్ కాలిపోయింది, మీ అందరికీ తెలుసు. కాలిపోతే చాలా మంది ఇబ్బంది పడి ఆ మార్కెట్ వర్తకులందరూ నా దగ్గరికి వచ్చారు. దాన్ని కూడా నేను సిఎస్ఆర్ లో పెట్టించి 50 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయించాను. దానికి కూడా పక్కాగా ముందు కమ్మలు కాదు రేపు వేసి వాటి మీద మీరు ఎక్కడైనా కూడా అమ్ముకునే ఏర్పాటు కూడా చేసుకున్నాం. 133 అందులో ఎక్స్క్లూజివ్ మత్స్యకారుల గ్రూపులు ఉన్నాయి, లేడీస్ ఏం చేస్తారంటే ముందు యాక్టివ్గా ముందుకు వచ్చి చేస్తామంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఎన్ని అవసరం అవుతాయి అంటే వాళ్ళకి కూడా సోర్స్ ఉండాలి, ఫిషింగ్ రావాలి. సో అదంతా చూసుకొని చెక్ చేసుకొని మీరు ఇమీడియట్ గా నాకు ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద మత్స్యకార గ్రామాలు 1 తీసుకొని చేయాలి. మీరు ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే నేను అంత తొందరగా సోలార్ ప్యానల్స్ పంపిస్తాను. ఓకేనా? మీదే లేదు విన్నారా? నాదేం లేట్ లేదు, మీదే లేదు. ఓకే, జాగ్రత్తగా చేసుకున్నాము, జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ మేము ఉన్నాం. గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మీ అందరూ ఆశీర్వదించండి. నేను అందరూ ఇక్కడ ఉన్నాం. మీరు కొంచెం అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.